జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్. ఉద్యమాభివందనాలందరికీ. ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంఘటన కూడా ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉంటుంది. విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యమాలలో పోరాడుకొని తెచ్చుకున్న ఈ తెలంగాణ ఈరోజు. ఈ తెలంగాణ ఈరోజు మనం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే దానికి త్యాగం ఎవరు? అమరవీరులు. వాళ్ళ కుటుంబాలకే న్యాయం జరగకుండా పోయింది ఇప్పటికి. కొంతమంది ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా గానీ పాపం వాళ్ళకి అందాల్సిన ఫలాలు లేవు. కొంతమంది విద్యార్థి విభాగంలో ఎన్నో కేసులు చూపెట్టుకుంటున్న రోజులు ఇవి. ఇగో నేను తెలంగాణలో ఈ సంపాదించుకున్నానని. అటువంటి వాళ్ళకి ఆ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యమంలో వాళ్ళు ఇంత కష్టపడ్డారని చెప్పేసి వాళ్ళని గౌరవించుకుంటే చాలా బాగుండేది. ఇప్పటికీ తెలంగాణ వచ్చిందే గాని ఇంతవరకైతే తెలంగాణ నిజమైన తెలంగాణ వాదానికి న్యాయం జరగలేదు. కాబట్టి మా కవితక్క పాలనలో ఈ నిజమైన తెలంగాణ అనేది ఏంటనేది మేము చూపెడతాము. అందుకే టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నాము. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి విద్యార్థులకే గాని ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవన్నీ జరుపుతాము. ప్రతి రైతును కూడా రాజుగా చేసి పీఠం మీద కూర్చోబెట్టే రోజులు మా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. అది ప్రజల తరపు నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా గానీ కవితక్క గొంతు వినబడుతుంది. ఆ గొంతు విన్నంటనే ఆఫీసర్స్ అంతా వెంటనే ఆ ప్రోగ్రామ్ కు స్పందించి ఆ కార్యక్రమాలని వెంటనే జరపడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య చిన్న పాప నెలల క్రితం, నెలలు కూడా లేవు, రోజుల బాబే, ఇద్దరు ట్విన్స్ అయితే ఒక బాబు కొద్దిగా జ్వరం వస్తుందని హాస్పిటల్కి వస్తే ఆస్తమా ఏదో ఉందని తీసుకొచ్చారు. ఆ బాబుకు కెనాల్ పెడుతూ ఉంటే ఆ కెనాల్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని చేయి తీయడం జరిగింది. ఆ విషయం నిన్న మొన్న మీడియా తోటి కవితక్క గారు మాట్లాడారు. దాన్ని వెంటనే సుమోటోగా తీసుకొని ఇప్పుడు కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఇప్పుడు నడుస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. దానికి కూడా ఇప్పుడు మేము అటెండ్ అవుతాము. ఆ బాలుడికి న్యాయం జరగల. పసికందు అభం శుభం తెలియని పిల్లగాడికి ఇప్పటి నుంచే చెయ్యి లేకుండా ఉంటే ఆడు అంగవైకల్యంతో ఎలా ఉంటాడు, సమాజంలో ఎంత బాధపడతాడనేది ఒక కన్న తల్లికే తెలుస్తుంది ఆ బాధ. బిడ్డ అందంగా ఉండాలని చెప్పేసి ఏ తల్లి అయినా కోరుకుంటుంది. అందంగా పుట్టిన పిల్లగాన్ని అందహీనంగా తయారు చేశారు. అది ఎవరి లోపం ఏంటి? ఆ బొమ్మలు, ఆ ఫోటోలన్నీ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది. చెయ్యి కుసించుకుపోయింది చిన్న బాలుడికి. అట్లాంటి కార్యక్రమాలు కవితక్క చూసి హైదరాబాద్ లో ఉండి తను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇక్కడ స్పందించారు. స్పందించి ఇప్పుడు ఒక మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ లో ఆ బాలుడికి తగిన పారితోషికం ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఈ రోజు కోరుకుంటాము. ఇంకా కొద్దిసేపట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ కమిషన్ ముందు మేము కూడా హాజరవుతాము. తప్పనిసరి ఆ బాలుడికి న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, ప్రజల వెనకనే ఉంటుంది, ప్రజల సమస్యలపై పోరాడుతుంది. జై టీఆర్ఎస్, జై తెలంగాణ.